సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ప్రధానంగా చిత్తూరు జిల్లా భూగర్భ జలాల మట్టం అనేది 28.17 MBGLs. కడప జిల్లాలోని 67 గ్రామాలకు నీటి సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నాయి. అండ్ నెల్లూరులో 3000 చెరువులు ఎండిపోయాయి. జలాశయం మట్టం తగ్గిపోతూ ఉంది. ప్రకాశం మరియు తీవ్ర ప్రాంతాలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. విజయవాడ మరియు గుంటూరు నగరాల్లో తాగునీరు సమస్యలు చాలా ఉన్నాయి. అండ్ మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో చూసుకున్నట్టయితే అధికారుల ప్రకారము జిల్లాల్లో 36 మండలాల్లో 687 గ్రామాల్లో నీటి సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగినట్టయితే నీటి సంక్షోభం ఎదుర్కొనే గ్రామాల సంఖ్య 1000కి చేరుకునే అవకాశం ఉంది అని చెప్పి సాధారణంగా నీటి సంక్షోభంతో ఏర్పడుతున్నటువంటి ఈరోజు తరుణంలో చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఇది. అండ్ చిత్తూరు, అనంతపురం, కడప, ప్రకాశం సరిహద్దుల్లో 5 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది. 6 జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు సంక్షోభం మరియు తీవ్రంగా ఉంది. రాష్ట్రాల్లో 13 జిల్లాల్లో చిత్తూరు జిల్లా భూగర్భ జలాల మట్టం అనేది చాలా తగ్గిపోయింది. అండ్ 28.17 మీటర్ దిగువ స్థాయికి MBGL అనే అల్పంగా ఉంది అని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. గత వేసవిలో పోలిస్తే ఇప్పుడు మరీ మట్టం అనేది 10.21 మీటర్ల లోతులో ఉందని చెప్పి కూడా నీటి శాఖ వాళ్ళు తెలియజేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా రాష్ట్రంలో అత్యధికంగా 54.6% వర్షపాతం లోటు నమోదవుతున్నప్పటికీ ప్రకాశం నీటి సంక్షోభంలో చిక్కుంది. జిల్లాల్లో పశ్చిమ మండలాల్లో ముఖ్యంగా మార్కాపురం బెల్ట్లోని అనేక చెరువులు ఎండిపోయాయి. ఒంగోలు మరియు మార్కాపురంలోని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. తాగునీటి ప్రయోజనం కోసం RVW జిల్లాలో కొన్ని చెరువులు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి నీరుని పొందుతూ ఉన్నాయి. అండ్ తెలంగాణ గవర్నమెంట్ అనేది అండ్ ప్రతి ఒక్కరికి కూడా నీటి సంక్షోభం ఏర్పడింది కాబట్టి అర్థం చేసుకొని అండ్ ఎటువంటి నీటి విషయాల్లో నాగార్జున సాగర్ డ్యామ్ వద్దన ఎటువంటి గొడవలు చేయకూడదు అని చెప్పి కూడా కోరుతూ ఉన్నాము. అండ్ ఎందుకంటే నీరు ప్రాణాధారం, లేకపోతే బతికే భారం అయినటువంటి ఈ రోజుల్లో నీటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా ప్రభుత్వం అనేది తగిన ఫలితాలను తీసుకోవాలి అనేది కూడా నేను కోరుతూ ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ గ్రామాల్లో అయితే నీటి సంక్షోభం ఏర్పడిందో, పల్లె ప్రాంతాలు వలస వెళ్ళి మరీ నీరు తీసుకొచ్చే పరిస్థితి కనబడుతూ ఉందో ఆ ప్రాంతాలను ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలని కూడా కోరుతూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే నీటి సంక్షోభాలు ఏర్పడ్డాయో, ఎక్కడెక్కడైతే నీటి ఇబ్బందులు ఏర్పడుతున్నారో, నీటిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతూ ఉందో ఖచ్చితంగా నీటిని ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అనేది తగిన చర్యలు తీసుకొని అండ్ ప్రాజెక్ట్స్ నిర్మాణంతో కాకుండా అండ్ పైపుల ద్వారా ఇంటింటి కొలాయిలు కూడా ఏర్పాటు చేసే విధానంలో త్వరితంగా చేయాలని కూడా కోరుతూ ఉన్నాము. అండ్ ఇవన్నీ కూడా వేగవంతమైనట్టయితే మన రాష్ట్రం మొత్తం కూడా అభివృద్ధి వైపు ముందుకు వెళ్తుంది. వాటర్ సమస్యను మనం 80% వరకు నిర్మూలించే విధంగా స్పీడప్ చేసుకోవాలని చెప్పి వాటర్ వేగంగా ప్రజలకు చేరుకోవాలనేది కూడా కోరుతూ అండ్ మీ యొక్క ప్రతి ఒక్క అంశాన్ని కూడా మనం ఈ రోజు నుంచి లేవనెద్దాము. ప్రతి సమస్యను కూడా ఈరోజు మనం ముందు పెడదాము. అండ్ విత్ ఆఫ్ ప్రూఫ్స్తో సహా మనం ముందు పెడదామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. శుభం. జై హింద్.